ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మిథున్ రాశి వారికి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అక్షయ తృతీయను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎలాంటి దానాలు చేస్తే ఈ నెలతో పాటు సంవత్సరం కూడా విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుందంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగించాలి. ఓకే, అందరూ చాలా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మీరు అడిగిన విధంగా చాలా టెక్నికల్గా క్వశ్చన్ అడిగారు. ఎలా ఉంటే బాగుంటుంది, గ్రహస్థితులు ఏంటి, తర్వాత కలిసి వచ్చే అంశాలు ఏంటి, అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ అంటారు. ఇంకా వివేక వైరాగ్యం ఉండాలంట, విజ్డమ్. ఓకే, ఏదో చేయాలి తెలుసుకుంటేనే జీవితంలో సగం మనం పైకి వచ్చేస్తామని ఆది శంకరాచార్యుల వారు చెప్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ జన్మజాతకాన్ని చూసుకోవటము, నక్షత్రం చూసుకోవటం, మనకి ఏది అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉందో తెలుసుకోవటము, అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయటం, ప్రతికూలంగా ఉంటే కనుక ఏం చేయాలి, భయపడకూడదు, రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ ఏ శాస్త్రంలో మనకు జ్యోతిషం చెప్పారు అదే శాస్త్రంలో పక్కన బ్యాక్ సైడ్లో రెమెడీస్ కూడా ఇచ్చారు. ఇవి చేసుకుంటే ఉండదని. ఎందుకంటే నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నేను రెమెడీ చేసుకుంటూ ఉంటా. నాకు మకర రాశి కాబట్టి నేను అన్ని అన్ని చూస్తున్నాను కాబట్టి అది గ్రహాలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం చేసే పనులు మనం చేయాలి. అవన్నీ మనకి అందులో శాస్త్రాల్లో ఉంది. ఇందులో మనం చూసుకుంటే ఏప్రిల్ మంత్లో వెరీ ఇంట్రెస్టింగ్గా 4 గ్రహాలు మారుతున్నాయి. ఒక హైలైట్. రెండో హైలైట్, ఫస్ట్ 15 days చైత్ర మాసం, నెక్స్ట్ 15 days వైశాఖ మాసం ఉంటుంది. మూడో హైలైట్, ఇందులో మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ వచ్చింది. తర్వాత వైశాఖ మాసంలో నీరుని గనక దానం చేస్తే మహాపుణ్యం, నారాయణుడికి ఒకే స్వర్గలోకం, ఇవన్నీ డైరెక్ట్గా మనకి విష్ణుతత్వం వస్తుంది అని చెప్పేసి మన గ్రంథాల్లో వివరించారు. ఎందుకంటే ఉదక కుంభ దానం అంటారు. పేరు చాలా టఫ్గా ఉంటుంది. నథింగ్ బట్ వాటర్ బాటిల్ దానం చేయటమే ఉదక కుంభ దానం అంటే దానికి కొంచెం శాస్త్రీయబద్ధంగా ఒక రాగి చెంబు తీసుకొని కొత్తది, దాంట్లో నీరు పోసి మంచినీళ్ళు చక్కగా ఏదైనా సుగంధ యాలకులు కానీ ఏమన్నా వేసి తాగటానికి ఇస్తే, లేదంటే చిన్న పట్టిక బెల్లం కానీ ఏదైనా తాగటానికి ఇస్తే ఆ చెంబు పాత్రతో దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. ఇది బ్రాహ్మణులకు కానీ వేద పండితులకు కానీ బాగా గురువులు లాంటి వాళ్ళకి ఇస్తే బాగా పుణ్యం అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగింది. చాలా చిన్న రెమెడీ, చాలా బాగా ఎఫెక్టివ్ రెమెడీ అది. లాస్ట్ టైం నా వీడియో చూసి ఒకళ్ళు అమెరికాలో ఆ కార్లో వాళ్ళ వాటర్ బాటిల్ వేసేసుకొని వాళ్ళ ఆఫీస్కి అంతే వెళ్ళిపోయి అక్కడ అందరికి ఇచ్చేసారంట. సో అలా చేస్తే చాలా మెసేజ్ పెడితే చాలా ఆనందం వేసింది నాకు. సో ఇలా మనకి ఇది శాస్త్రంలో చెప్పారు. ఇవి ధర్మ సందేహాలు ఇవన్నీ సంబంధించి శాస్త్రాలు వివరించారు కరెక్ట్గా ఏ మాసాలు ఏం చేయాలనేది. అది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మన ప్రేక్షకులు కూడా చక్కగా దాన్ని సింపుల్ రెమెడీ, అంత హార్డ్లీ 500 రూపీస్ రెమెడీ చేసి బాగుంటారనేసి మనం ఆశిద్దాం. సో మనం ముఖ్యంగా మిథున రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి సమానంగా ఉంటుంది, తటస్థంగా ఉంటుంది. 2 గ్రహాలు అంటే మొత్తం ఏప్రిల్ నెలలో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో 2 గ్రహాలు మనకి వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి, 2 వచ్చేటప్పటికి తటస్థంగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్లో పెద్ద ఒడిదుడుకులు ఏముండదు, ఒక తటస్థంగా నార్మల్గా సాదాసీదాగా పోయే విషయాలని మనం గమనించుకోవాలి. అంటే కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం, ఎక్కడెక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది. ఇందులో మిథున రాశి ఫస్ట్ మనం చూస్తే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయి. ఇందులో మొదటి అక్షరం వాళ్ళ పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కో, కా, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. ఇందులో మీకు ముందు చెప్పిన విధంగా 4 గ్రహాలు మారుతున్నాయండి. అవి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు. సూర్యుడు, కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి క్రూర గ్రహాలు అంటారు జ్యోతిష శాస్త్రంలో. ఏమవుతుంది ఈ గ్రహాల యొక్క మార్పు కనుక చూసుకుంటే 10వ స్థానంలో సూర్యుడు ఫస్ట్ 15 days ఉండి వీళ్ళకి క్రియాఫలం, అనుకున్న పనులన్నీ చక్కగా వీళ్ళకి అనుకున్న అయ్యే విధంగా ఖచ్చితంగా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత 15వ తారీఖు నుంచి మళ్ళా సూర్యుడు మారటంతో విత్తలాభం అని చెప్తారు. అంటే ధనలాభం బాగుంటుందని గమనించాలి. టోటల్గా మనం చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 4 గ్రహాలు ఏ విధమైన రిజల్ట్ వీళ్ళకి ఇస్తున్నాయంటే ధనలాభం వస్తుంది, శుచ్యం అంటే ఎక్కడో ఒక చోట కూర్చుని వల్ల బాధపడే అవకాశం ఉంటుంది, శేష సౌఖ్యం ఆల్రౌండ్ హ్యాపీనెస్ ప్రాస్పెరిటీ ఉంటుంది, అర్ధప్రాప్తి ధనం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. ఇందులో కొంచెం ఏంటంటే కొంచెం శుచ్యం కుజుని వల్ల వర్క్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని మనం గమనించాలి. ఇందులో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం, 15వ తారీఖు వరకు 10వ స్థానంలో ఉండి తర్వాత 11కి మారటంతో 2 ప్లేస్లో కూడా సూర్యుడు చాలా చక్కగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తారని గమనించాలి. ఏ విధంగా
అర్ధచ్చ అంటే మనకి ధనం ప్రకారం బాగుంటుంది. స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశి రవి అంటారు. అంటే ఏకాదశో రవి అంటారు. ఏమవుతుంది? అర్ధచ్చ అంటే ధనం ప్రకారం బాగుంటుంది. స్వకులాచార అంటే గుళ్ళు వెళ్ళటం, గోపురాలు చేయటం, ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ చేస్తూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం శుభం గృహంలో చక్కగా శుభకార్యాలు జరుగుతుంటుంది, ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చే చక్కగా వంటలు మామూలుగా టేస్టీ ఫుడ్స్ అంతా చక్కగా తింటూ ఉంటారు, హ్యాపీగా ఉంటుందని మనం గమనించాలి. ఇది ఒక మంచి మనం చెప్తారు పరిణామము, చాలా శుభకరమైనది అని మనం గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు? నిత్యం క్లేశ సదా వ్యాధి. ఈ టైంలో వీళ్ళకి కొంచెం మానసికంగా కొంచెం టెన్షన్గా ఉండటము, తర్వాత ఏదో ఒక వ్యాధితో బాధపడటం, సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయకపోవటం, సదా సంచార ఉద్యోగం. మెయిన్ ఇది ఇంపార్టెంట్. అంటే ఎలా ఉంటుంది సంచార ఉద్యోగం అంటే వర్క్లో వీళ్ళకి కొంచెము ఏమవుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉండటం, బాగా ప్రెషర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ధనం కోల్పోయే అవకాశము, సపరేషన్ అంటే భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అయితే శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో ఇది అంత అనుకూలమైన పొజిషన్ కాదు. ఒక రకంగా ధన ప్రవాహం వస్తూనే శుభకార్యాల గురించి ధనం ఖర్చు చేస్తూనే ఉంటారు. కొలగా హంగులకి ఆర్భాటాలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు. అయితే ఇందులో మనకేం చెప్తారు? కృష్యాది సర్వ విఘ్నం, కష్టపడితే కానీ పనులు అవుతుంది, ఆటంకాలు శుక్రుడు కలిగిస్తూ ఉంటారని గమనించాలి. ఆయుధ పీడ, ఎక్కడైనా కనుక ట్రావెల్స్ అయ్యి చేస్తుంటే కొంచెము వస్తువులతో వాటితో హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సడన్గా వాటి వల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఏ గ్రహం ఎక్కడుంది, వాటి యొక్క రిజల్ట్ ఏందని మనం తెలుసుకున్నాం. ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ఆ మృగశిర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. పరవాసము అంటే ట్రావెల్ చేసేవాళ్ళు దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అయితే కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏంటంటే నాశనము, అతి భయము, దేహపీడనము, హెల్త్ కాంప్లికేషన్స్, లేదా ఏదైనా కనుక అతిగా భయపడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు తలబెట్టిన పని కనుక ఏదైనా అంటే పర్టికులర్గా శుక్రుడికి సంబంధించి అంటే స్త్రీల ద్వారా కానివ్వండి, లేదంటే పురుషుల ద్వారా కానివ్వండి, లేదంటే బంగారు వస్తువులు కొనడం, లగ్జరీ కంఫర్ట్, లేదంటే భార్యాభర్తల మధ్య ఇట్లాంటి సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక గొడవ వచ్చేసి అనుకున్న పనులు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి దేహపీడనము, లాభము, అతి భయము అంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఓవరాల్గా లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి మంత్ ఎండ్లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎక్కువ కొంచెం నెగిటివ్గా ఉంది. వీళ్ళకి ఒకటి హెల్త్ కాంప్లికేషన్ జాగ్రత్తగా ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు, పరవాసము ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్ళటం ఉండటము, ఫారిన్ ట్రావెల్ చేయటం అంతా ఉంటుంది. తర్వాత వీళ్ళకి నాశనము, అనుకున్న పనులు కాకుండా మంత్ ఎండ్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అంటే పనులు అంత స్మూత్గా కాకుండా కొంచెం ఇబ్బందులతో పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ 3 నక్షత్రాలతో కంపేర్ చేసుకుంటే మీరు గమనించాలి. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా మనకు అక్షయ తృతీయ ఉంది, ఏ వస్తువులు దానం చేసుకోవాలి? నిజంగా గోల్డ్ కొంటేనే వీళ్ళకి కలిసి వస్తుందంటారా? ఓవరాల్గా ఈ పండుగను ఎలా వినియోగించుకోవాలి? ఒకటి వీళ్ళకి కుజుడు 2 రకాల పరిహారాలు. ఒకటి మనకి ఈ మాసానికి సంబంధించి కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి కందులు దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, లేదంటే మనకి నాగుల కట్ట అంటారు, మనకి నాగు పడగలు ఉంటాయి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఒక చెంబు నీళ్లు కనుక లేదంటే ఒక గిన్నెతో కనుక నీళ్లు పోసి శుభ్రంగా అభిషేకం లాగా చేసి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు కనుక చేస్తే ఆ యొక్క మానసిక తీవ్రత తగ్గుతూ ఉంటుంది ఉద్యోగంలో. ఇది చాలా సింపుల్, ఈజీ మెథడ్. దీనితో పాటుగా కొంచెం ఉద్యోగంలో బాగా ఉండడానికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ 2 చేస్తూ మీరు అడిగిన విధంగా ఈ మంత్లో మనకి అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి బంగారం కొనటం అనేది చాలా ఉత్తమం. అది మనకి కమర్షియల్స్గా వేరే వాళ్ళు చేసిన ఇంకోటి కానీ మనకి శాస్త్రాల్లో కూడా లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి బంగారానికి చాలా సంబంధం ఉంటుంది. హిరణ్య గర్భ అని చెప్పేసి విష్ణుమూర్తి అంటారు. హిరణ్య వర్ణం హరిణిం సువర్ణ రజత స్రజాం అని చెప్పేసి శ్రీ సూక్తం ఎక్కడ చెప్పారు? ఋగ్వేదంలో చెప్పారు. మనకి వేదాల ప్రమాణం. అందులో మనకి బంగారానికి ప్రతి చోటకు కూడాను చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ టైంలో మనం కొని తెచ్చి పెట్టుకుంటే, విష్ణుమూర్తిని కొని తెచ్చి పెట్టుకున్నట్లే, లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉన్నట్లే, అది ఎప్పటికీ క్షయం కాకుండా తరిగిపోకుండా ఉంటుంది ఆ ఆనందము. అందుకని చెప్పేసి భర్తలు ఎవరైనా ఉంటే భార్యలకు ఏదైనా చక్కగా కొనిపెట్టడానికి ట్రై చేయండి. ఆ బంగారం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది కొన్న తర్వాత వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. నేను చాలామందికి చెప్పి చూశాను. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో కొన్న తర్వాత ఆ సంవత్సరం 1-2 సార్లు ఇంకా బంగారం కొన్నవాళ్లే ఉన్నారు.
ఈ బంగారం కొనడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ కొనకూడదండి. బంగారం ఏ టైంలో పడితే ఆ టైం కూడా కొనకూడదు. ఎందుకంటే ఆ బంగారం కొన్న విశేషం చాలా ఇంపార్టెంట్. అందుకని మంచి ముహూర్తాలు కనుక కొంటే చక్కగా కలిసి వస్తుంది. అక్షయ తృతీయ చక్కగా బాగుంటుంది కాబట్టి అన్ని విధాలా చక్కగా ఆ రోజు మీరు అడిగిన విధంగా బంగారం కొనండి. దానికి ఇంకా ఆల్టర్నేటివ్గా మనకి దానాలు చేస్తే చాలా మంచిది. చక్కగా నీళ్లు దానం చేసిన, డ్రై ఫ్రూట్స్ దానం చేసిన, లక్ష్మీ స్వరూపంగా ఉన్నాయి, చాలా చాలా మంచిగా ఉన్నాయి ఉంటుంది. అవన్నీ చక్కగా దానం చేస్తూ ఉంటే ఆ యొక్క ఫలితము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలో మీరు ఎత్తినా కానీ మీ అంట చక్కగా ఉంటుంది, అది తరిగిపోదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇది మనకి సత్పురుషులకు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటే చక్కగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఉదక దానం, నీళ్లు అవన్నీ చక్కగా ఇవ్వగలిగితే ఇంకా ఇంకా చాలా మంచిది అనమాట. ఏది చేసినా కానీ ఆ రోజున బంగారం కొనడంతో పాటు శుభకరమైన పనులు చేసుకుంటూ ఉండటం, దాన ధర్మాలు చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. పదింతలు వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్గా నేను లాస్ట్ 2 years నుంచి కొంటూ ఉన్నాను. మా తెలిసిన వాళ్ళకి కూడా నేను ఎట్లానే ఈ సోషల్ మీడియాలో అవి ఇవి పోస్టులు చూసి నన్ను అడుగుతూ ఉంటాను, కొనమంటారా ఏంటండి. కొనండి, ఏమో కొంటున్నారండి, మంచిదే కదా అంటే. దానికి ఏముందండి ఇంత ఆలోచించేది మంచి పని చేయడానికి, అవునా కదా. బంగారమే కదా కొంటుంది, మన డబ్బులతోనే కదా కొంటుంది, పక్క వాళ్ళ డబ్బులతో కాదు కదా. అందుకని చెప్పేసి చక్కగా కొనేసి హ్యాపీగా ఉండండి ఆ రోజున. ఆ రోజు హ్యాపీగా ఉంటే సంవత్సరం అంతా హ్యాపీగా ఉండొచ్చు. అక్షయ తృతీయ ఉంది కాబట్టి చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం కానీ, లేదంటే కుబేర పాశుపత అభిషేకం ఇంకా ఆ రోజులో కనుక చేయించుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిది. ఎవరికైనా ధన ప్రవాహం రావాలన్నా, మల్టీ సోర్సెస్ ఇన్కమ్ రావాలన్నా ఇది ఒక బెస్ట్ టైం అని వీళ్ళందరూ గమనించారండి. సో ఈ నెలతో పాటు ఈ సంవత్సరం కూడా ఈ రాశి వాళ్ళకి విశేషంగా కలిసి రావాలని చెప్పి మనం మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.